పొజిషన్ కి స్టేట్ కి వెళ్ళిపోయాను. న్యూస్ ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అనంతపురం అధ్యక్షుడు ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తవుతున్న ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని విమర్శలు చేశారు ఆయన. ప్రభుత్వ పెద్దల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు గడపలు కూడా దాటడం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేసి ఉన్నత చదువులకు అవకాశం కల్పించారని గుర్తు చేశారు. ఇక కూటమి సర్కార్ హయాంలో ఫీజులు చెల్లించలేక స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 12న పెద్ద ఎత్తున ఫీజు పోరు ఆందోళనకు దిగుతున్నామని ఆయన చెప్పారు. ఇక జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే. ఇదే కాదు, ఈ పోరుబాటలో ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ దగ్గర, అనంతపురం జిల్లా పరిషత్ దగ్గర ఉండే వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. బుధవారం 12వ తేదీ. అదే కాకుండా ఆ రోజు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా అక్కడే ఆవిర్భావ దినోత్సవం జరుపుకొని 10 గంటలకల్లా కూడా అక్కడ ర్యాలీ ద్వారా కూడా మేమందరూ కూడా పోయేసి జిల్లాలో ఉండే పార్టీ వాళ్ళందరూ కూడా పోయి కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ దగ్గర కూడా ఒక మెమరాండం ఇచ్చి వెంటనే ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా మేము వారి తరఫున కూడా అడుగుతున్నాం. అందుకోసం ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉండే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున తీసుకొని కూడా ర్యాలీలో కూడా పాల్గొనాలని చెప్పేసి, దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి, వాటి వెంటనే వారికి అందరూ కూడా ఫీజులు కూడా ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఎక్కడ కానీ విద్యారంగం ఎక్కడ కానీ కుంటుపడకుండా పెద్ద ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చేదానికి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరికీ కోరుతా ఉన్నాను.